హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. ఈరోజు నేను రొటీన్ బ్లాగ్లో చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. ఇదైతే కాస్త ఈజీ వేలో చూపిస్తున్నాను. నేను అరకిలో వరకు చికెన్ తీసుకొని కాస్త నిమ్మరసం పిండి కడిగి పక్కన పెట్టాను. అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి, అందుకని చెప్పి కొంచెం మన ఇంట్లో ఎంతవరకు అది తీసుకుంటారని దాన్ని బట్టి ఆయిల్ అడ్జస్ట్ చేసుకోండి. ఇన్ని స్పూన్స్ వేయాలి అలా అని కాకుండా. అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యే లోపల మీకు చూపిస్తానండి ఒకసారి. అంటే 2 పెద్ద ఆనియన్స్ చాప్ చేసుకొని పెట్టుకొని 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కస్తూరి మేతి, కాజు, ఉప్పు, కారం, పసుపు, మసాలా ఇవి లాస్ట్లో మీకు కనిపిస్తాయి. ఇందులో కాజు, కొత్తిమీర అనేది, కస్తూరి మేతి అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కూడా చాలా బాగుంటుంది. నేను సింపుల్ ట్రిక్ దీంట్లో చెప్పి చూపిస్తాను ఎలా అనేది. బ్యాచిలర్స్కి అయితే ఈ కూర బాగుంటుంది. అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే చాప్ చేసి పెట్టుకున్నామో అవి 1 by 1 దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మనం ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కూరలో చికెన్ ఫ్రైలో ఏం వేసినా వేయకపోయినా ఈ స్మోకీ ఫ్లేవర్ వచ్చిందనుకోండి, చికెన్ చాలా చాలా టేస్టీ ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను చేసే వేలో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో బాగుందని చెప్పి, మీకు కూడా నచ్చుతుందని చెప్పి. అయితే ఈ పచ్చిమిర్చి, ఉల్లి వేగిన తర్వాత బ్రౌన్ కలర్ ఆల్మోస్ట్, అలాగని బ్లాక్ అయిపోకూడదు, మాడిపోకూడదండి. బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి 1 సెకండ్ ఆగిన తర్వాత అప్పుడు మనం శుభ్రం చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపి కాసేపు మూత పెట్టి ఉంచాలి. కొంచెం వాటర్లా వచ్చిందనుకోండి, ఆ వాటర్ అంతా లాగేంత వరకు ఉంచుకొని దాని తర్వాత మనం ఇందాక చెప్పుకునేటట్టు ఉప్పు, కారం, పసుపు, ఇది హోమ్ మేడ్ మసాలా నేను వేస్తున్నది. అయితే ఇవి బాగా పట్టించిన తర్వాత మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచుకోవాలి. మధ్యలో తీస్తూ కలుపుతూ అలా చూసుకోవాలండి. చికెన్ ఫ్రై నేను ఇందులో వాటర్ యాడ్ చేయట్లేదు. వాటర్ మనం అనుకున్నట్టు స్మోకీ ఫ్లేవర్ ఉల్లొచ్చేంత వరకు మనం చేసుకుంటే, వాటర్ యాడ్ చేసినా కానీ మనం బాగా రోస్ట్ చేసుకుంటే అదే ఫ్లేవర్ వస్తుందండి. లేదనంటే కూడా ఇలా దగ్గరుండి మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ అలా దగ్గరుండి చేసుకొని లాస్ట్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు బాగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కస్తూరి మేతి, నాకు ఇంట్లో ఆల్రెడీ ఫ్రై చేసిన కాజు ఉంటే యాడ్ చేశాను. ఈ రెండైతే ఆప్షనల్. ఒక చిన్న విషయం అండి, నేను ఇంగ్రీడియంట్స్ వేస్తున్నప్పుడు నేను వాయిస్ ఇవ్వట్లేదు. నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. లేదు ఇలా కాదు ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పినా కూడా నేను తీసుకుంటానండి. నేను కూడా అలా ట్రై చేస్తాను. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.